1, 2, 3, ఒక ఫ్రెండ్ నాకు మొన్న ఒక కంప్లైంట్ చెప్పింది, లైక్ పడుకున్నాను లేద్దాం అనుకుంటున్నాను కానీ లేవలేకపోతున్నాను, ఏదో మీదొచ్చి పడిన ఫీలింగ్ లో ఉన్నానంట. ఇస్ ఇట్ రిలేటెడ్ టు న్యూరాలజీ డాక్టర్? ఎస్ అండి. సో మీరు ఏదైతే చెప్తున్నారో అది దాన్ని స్లీప్ పారాలిసిస్ అంటారు. ఇందులో ఏమవుతుందంటే మనం పొద్దున లేవగానే కళ్ళు మాత్రం ఓపెన్ చేసి ముందు సరౌండింగ్స్ లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది, కానీ మన బాడీలో ఏ పార్ట్ మూవ్ చేద్దాం అనుకున్నా మనం మూవ్ చేయలేకపోతాము. దీన్నే స్లీప్ పారాలిసిస్ అంటారు. దీనికి కారణాలు ఏంటంటే, ఒకటి నార్కోలెప్సీలో ఇలా కామన్ గా ఉంటుంది, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాలో ఉంటుంది, ఎక్సెసివ్ గా స్ట్రెస్ కానీ, ఓవర్ నైట్ లో ఎక్కువ ఆల్కహాల్ కానీ, ఏదైనా సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ అలా గురైనప్పుడు కొన్నిసార్లు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఎవరికైనా అనిపిస్తుంటే మీరు వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఆల్కహాల్ కానీ, స్ట్రెస్ కానీ మనం మేనేజ్ చేసుకోవచ్చు. అదర్ కాజెస్ నార్కోలెప్సీ, ఓఎస్ఏ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా ఉంటే మాత్రం ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి.